హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా తోటలో కాసిన కొబ్బరి బొండంతో కొబ్బరి జ్యూస్ చేసుకుందాం. కావలసిన పదార్థాలు ఇవి: 2 కొబ్బరి బొండాలు నీళ్లు, కొబ్బరి కూడా పల్సగా ఉండే కొబ్బరి అనమాట. అదే బొండంలో ఉండే కొబ్బరి తీసుకున్నాను. దాంతో జ్యూస్ చేద్దాం. ఆ కొబ్బరిని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీ కూడా అదే కొబ్బరి నీళ్ళతోనే, వాటర్ ఏం పోయకూడదు అనమాట. కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదా, బొండంలోంచి తీసిన నీళ్ళు, ఆ నీళ్లు కొంచెం పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. కొబ్బరి అంతా పేస్ట్లా అయిపోతుంది కదా, అప్పుడు షుగరు, గ్లూకోజ్ పౌడర్ వేసుకుందాం. షుగర్ 2 స్పూన్లు, గ్లూకోజ్ ఒక 2-3 స్పూన్లు వేసుకోవచ్చు. షుగర్ బదులు హనీ కూడా వేసుకోవచ్చు. నేను 2 స్పూన్స్ షుగరు, 2 స్పూన్స్ గ్లూకోజ్ పౌడర్ వేసాను అనమాట. గ్లూకోజ్ పౌడర్ వేయటం వల్ల ఏంటంటే ఇన్స్టెంట్ ఎనర్జీ, చాలా బాగుంది, టేస్ట్ బాగుంది. ఇన్స్టెంట్గా ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది. సమ్మర్లో డిహైడ్రేట్ అయిపోతాం కదా, దాని నుంచి మనకి గ్లూకోజ్ తీసుకోగానే ఫుల్ ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ పేస్ట్ చేసుకున్న కొబ్బరిని మళ్ళీ కొబ్బరి నీళ్ళు ఉన్నాయి కదండి, 2 మిక్స్ చేసి మరొకసారి బ్లెండర్లో మిక్స్ చేసుకొని దాంట్లో సబ్జా గింజలు యాడ్ చేద్దాం. సబ్జా గింజలు వేయటం వల్ల సమ్మర్ చలువ చేస్తుంది కదండి, తెలిసిందే మనకి. దాంట్లో ఇవి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కలుపుకోవచ్చు, లేకపోతే అట్లా అయినా తీసుకోవచ్చు. 2 విధాలు కూడా బాగానే ఉంటుంది. కొంతమందికి ఆ సబ్జా ఫీల్ అంత నచ్చదు అనమాట. కాకపోతే చాలా అంటే చాలా బాగుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. కొబ్బరి నీళ్ళు, కొబ్బరి బొండం తెచ్చుకుంటే చాలా, ఆ బొండంలో వాటర్, ఆ బొండంలో ఉండే కొబ్బరితోనే కొబ్బరి జ్యూస్ చేసుకోవచ్చు. ప్లస్ ఇది 2 కాయలతో చేస్తే 6 మందికి 6 గ్లాసులు అవుతుందండి. చాలా అంటే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.